హాయ్ ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్ అండ్ హ్యాపీ సండే. ఈరోజు మా వారు నా కోసం కుక్కర్ పలావ్ చేసేస్తున్నారు. దానికి ఏం కావాలి ఏం చూసేద్దాము. ఫస్ట్ అయితే ఒక కుక్కర్ తీసుకొని మటన్ క్లీన్ చేసుకొని అందులో వేసుకొని నేను 1/2 కిలో మటన్ తీసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ గీ వేసుకుంటున్నాను. 2 టేబుల్ స్పూన్ అల్లం గార్లిక్ పేస్ట్ వేసుకుంటున్నాను. 2 గ్రీన్ చిల్లీ, 2 టేబుల్ స్పూన్ ఆనియన్స్ అండ్ ఒక బిర్యానీ ఆకు, కొద్దిగా కారం అండ్ ఉప్పు వేసి కొద్దిగా వాటర్ వేసి చక్కగా కలిపేసి మనం దీన్ని మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకుందాం. నా కుక్కర్కి 5 విజిల్స్ వస్తే మెత్తగా అయిపోతుంది. సో ఆ విధంగా నేను ఉడికించుకున్నాను. బట్ మీ కుక్కరు ఎన్ని విజిల్స్ పెడితే మెత్తగా అవుతుందో మీరు ఆ విధంగా చూసుకోండి. అండ్ ఇది ఉడికిన తర్వాత పక్కన పెట్టుకొని మరలా కుక్కర్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్, 2 టేబుల్ స్పూన్ గీ వేసుకొని బిర్యానీ మసాలాలు ఉంటాయి కదా, అవన్నీ కూడా మీకు ఏముంటే అవైలబుల్లో అవే వేసుకోండి. ఈ బిర్యానీకి ఇదే ఉండాలని ఏం లేదు. ఇది ఎందుకంటే ఇది మైల్డ్గా చాలా కారం లేకుండా ఉంటుంది. అందుకే ఇది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు. ఆయిల్ తక్కువ ఉంటుంది, మసాలాలు తక్కువ ఉంటాయి కాబట్టి ఒక్కసారి మీరు ట్రై చేసేసేయండి. ఇప్పుడైతే నేను మసాలాలన్నీ కూడా వేసి మసాలాలో అరోమా బయటకు వచ్చేంత వరకు చక్కగా వేగనిద్దాము. అండ్ నేను 3 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను చిన్న గ్లాస్తో. దానికి నేను సగం ఆనియనే వేశాను. దీంట్లో ఆనియన్ కూడా చక్కగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్ చిన్న స్పూన్తో వేసుకున్నాను. ఎందుకంటే ఆల్రెడీ మనము మటన్ ఉడికించేటప్పుడు కొద్దిగా వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు 2 టేబుల్ స్పూన్లు చిన్న స్పూన్తో వేసుకుంటున్నాను. అండ్ ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడు కూడా బిర్యానీకి మాత్రము ప్రాపర్గా వేగాలి, పచ్చివాసన అంతా కూడా పోవాలి. అప్పుడే బిర్యానీ చాలా టేస్టీగా మంచి అరోమా ఉంటుందన్నమాట. అది వేగిపోయిన తర్వాత కొత్తిమీర, పుదీనా, 2-3 గ్రీన్ చిల్లీ వేసి ఇవి కూడా పచ్చివాసన పోయేంత వరకు వేగనిద్దాము. ఇవంతా కూడా బాగా చక్కగా కలుపుకుంటూ బాగా వేయించుకున్న తర్వాత ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న మటన్ ఉంది కదా, అది ఇందులో వేసి కొద్దిసేపు వేగనిద్దాము. ఎందుకంటే గీలో వేగితే మంచి టేస్ట్ వస్తుందన్నమాట బిర్యానీ. ఇవి కొబ్బరి పాలు. నేను కొబ్బరికాయని హాఫ్ మాత్రమే తీసుకొని మిక్సీకి వేసి కొబ్బరి పాలు తీసుకొని ఇందులో వేస్తాను. ఇక్కడ నా కొబ్బరి పాలు 1 గ్లాసే వచ్చింది. అండ్ మిగతావి నేను మటన్ ఉడికించుకున్నప్పుడు వచ్చిన వాటరు అవి కూడా ఇందులో వేసేసుకొని ఎక్స్ట్రా ఇంకేదైనా వాటర్ పడితే వేసేసుకున్నాము. నేను 3 గ్లాసు రైస్కి నేను 6 గ్లాస్ వాటర్ వేసుకున్నా. అండ్ సాల్ట్ అన్నీ కూడా ఇక్కడ చెక్ చేసేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసాడు శ్రీకాంత్ మాయ. వాటర్ అంతా కూడా మరిగిన తర్వాత నేను సోక్ చేసి పెట్టిన రైసు వేసేస్తున్నాడు. నేను చేస్తున్నాను బిర్యానీ, నువ్వు అస్సలు కష్టపడొద్దని చెప్పి చూడండి వేసేసి చక్కగా తిప్పుతూ జస్ట్ వచ్చి అవన్నీ తిప్పేసి కుక్కర్ని పెట్టి విజిల్ పెట్టేసి నాకు చెప్తున్నాడు చక్కగా ఉడికిందాకా ఆగండి అనేసి ఏదో చెప్తూ ఉన్నాడు. అండ్ ఇప్పుడు చూడండి కుక్కర్ పెట్టేసి ఒకే ఒక విజిల్ వస్తే చాలు. ఎందుకంటే బాస్మతి రైస్ ఎక్కువ వస్తే మెత్తగా అయిపోతుంది. ఒకే ఒక విజిల్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసేసి ప్రెషర్ పోయిందాకా ఉంచితే చక్కటి బిర్యానీ రెడీ అవుతుంది. అండ్ ఇక్కడ చూడండి, ఇప్పుడు చెప్పండి శ్రీకాంత్ మాయ ఎంత కష్టపడుతున్నాడు చూడండి, నా కోసము వచ్చి చేసేస్తా ఉన్నాడు. అండ్ బిర్యానీ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది. అండ్ మీరందరూ కూడా ఒకసారి ట్రై చేసేయండి. చాలా పొడిగా చాలా టేస్టీగా కమ్మగా అనిపించింది అనమాట. ఇప్పుడు చెప్పండి ఎవరు చేశారు బిర్యానీ, నేనా శ్రీకాంత్ మాయ? కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.